సర్దార్ గబ్బర్ సింగ్ టార్గెట్ ముందు నుంచి బాహుబలి సినిమానే. ప్రచార వ్యూహాల విషయంలో సర్దార్ టీం బాహుబలినే ఫాలో అయింది. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేయాలన్న ధ్యేయంతోనే భారీ ఎత్తున ఈ సినిమాని విడుదల చేశారు. బాలీవుడ్లో బాహుబలి ఇరగదీసిందని అక్కడ ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేశారు. అలా అన్నిట సర్దార్ బాహుబలిని టార్గెట్ చేశాడు. ఆఖరికి సినిమా డైలాగుల్లోనూ బాహుబలిని పరోక్షంగా ప్రస్తావించినట్టు ప్రభాస్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సర్దార్లో రాజులకు సంబంధించిన కొన్ని సంభాషణలు ఉన్నాయి. కాజల్ది రాజవంశం. ముఖేష్ ఋషి పాత్రని రాజుగారు అని సంబోధిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. యుద్ధానికి వెళ్లిన ప్రతి ఒక్కడు రాజు కాలేడు, యుద్ధంలో గెలిచిన వాడే రాజు అవుతాడు అన్న డైలాగ్ కూడా ఈ సినిమాలో వాడారు. యుద్ధం అంటే బాహుబలి అని, రాజు అంటే ప్రభాస్ అని కొత్త అర్థాలు వెతుక్కుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. భీమవరం ఏరియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ. దానికి తోడు పవన్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి అక్కడ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పవన్ ఫ్లెక్సీలు ప్రభాస్ ఫ్యాన్స్ పీకేశారు అని ఒకసారి, ప్రభాస్ పోస్టర్లు పవన్ ఫ్యాన్స్ తగలబెట్టారు అని మరోసారి. వారిద్దరి మధ్య గొడవలు రాజుకున్నాయి. రాజు కాపు మధ్య ఓ రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సినిమాలోనూ రాజు కాపు కులాల ప్రస్తావన తీసుకురావడంతో మళ్లీ భీమవరంలో ఈ రెండు వర్గాల మధ్య వేడి రాజుకుంటోంది. పవన్ అండ్ కో ఈ డైలాగ్ ని ఉద్దేశపూర్వకంగా వాడి ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని మరింత సెన్సిటివ్ గా ఆలోచించి డీల్ చేయాల్సిందే. కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. భీమవరం మళ్లీ రాజుకుంటోంది. మరి ఈ మంటల్ని ఆర్పేదెవరు? సినిమాని సినిమాగా చూస్తే ఎవ్వరికీ ఏ గొడవ ఉండదు. ఈ విషయంలో ఆలోచించాల్సింది అభిమానులే.